Hi guys, welcome back to Next Steps Videos channel. Last week వీడియోలో చెప్పినట్టుగా ఇప్పటి నుంచి ఎవ్రీ వీక్ నేను 3 వీడియోస్ పబ్లిష్ చేస్తాను అండ్ అవి యూస్ఫుల్ వీడియోస్ లాగా ఉంటాయి. ఈ పర్టికులర్ వీడియోలో మనం క్లౌడ్ నెట్వర్క్స్ ఫ్యూచర్ కంపారిజన్ టాప్ 2 క్లౌడ్స్ అయినటువంటి అజూర్ AWSలో నెట్వర్కింగ్ స్టాండ్ పాయింట్స్లో ఏం ఫీచర్స్ ఉంటాయి, అజూర్లో వాటిని ఎలా పిలుస్తారు, AWSలో వాటిని ఎలా పిలుస్తారు. ఎందుకంటే చాలామందికి ఉన్నటువంటి ఒక కన్ఫ్యూజన్ ఏంటంటే ఒక క్లౌడ్ నేర్చుకున్న తర్వాత ఇంకో క్లౌడ్ని అడాప్ట్ చేసుకోవడం కష్టమా ఈజీనా అనేది. ఫ్యూచర్స్ కంపేర్ చేసినప్పుడు మనకు అర్థమైపోతుంది. సో ఈ వీడియో చాలా ఇంపార్టెంట్ వీడియో. రియల్ టైమ్ సినారియోస్లో మనకి ఫ్యూచర్ కంపారిజన్కి కానీ అర్థం చేసుకోవడానికి కానీ చాలా ఉపయోగపడుతుంది. సో చివరి వరకు చూడండి. అలాగే సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. సో నేను పోస్ట్ చేసే వీడియోస్ని మిస్ అవ్వకుండా రెగ్యులర్గా ఫాలో అవడం కోసం. అలాగే దయచేసి షేర్ చేయండి. బిఫోర్ గోయింగ్ ఇన్ టు ద వీడియో, లైవ్ క్లాసెస్కి సంబంధించి కొన్ని అప్డేట్స్ చెప్దాం అనుకుంటున్నాను. సో న్యూ బ్యాచెస్ ఈ మంత్లో స్టార్ట్ అవబోతున్నాయి. ఒకవేళ మీరు జాయిన్ అవ్వాలనుకుంటే nextstops.inకి వెళ్ళి ఇక్కడ అప్కమింగ్ బ్యాచెస్ పేజ్లో అప్కమింగ్ వచ్చేటటువంటి బ్యాచెస్ ఇన్ఫర్మేషన్ పబ్లిష్ చేస్తాను ఎప్పటికప్పుడు. సో లైవ్ బ్యాచెస్ స్టార్ట్ అవుతున్నాయి. అజూర్ అడ్మిన్ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది, అలాగే అజూర్ డెవాప్స్ బ్యాచ్ కూడా స్టార్ట్ అవుతుంది. డీటెయిల్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. ఒకవేళ మీకు లైవ్ బ్యాచెస్ అటెండ్ అవ్వడం కుదరకపోతే సెల్ఫ్ పేస్డ్ వీడియోస్ ఆల్రెడీ పబ్లిష్ చేసి ఉన్నాయి. అజూర్ అడ్మిన్ వీడియోస్ పబ్లిష్ చేసి ఉన్నాయి. T23 అజూర్ డెవాప్స్ బ్యాచ్ వీడియోస్ ఇవి అప్డేట్ అవుతాయి నెక్స్ట్ వీక్ లేటెస్ట్ బ్యాచ్ కంటెంట్ తోటి. అదేవిధంగా ఇండివిజువల్ కాన్సెప్ట్స్, ఒకవేళ కంప్లీట్ కోర్స్ వద్దనుకుంటే ఇండివిజువల్ కాన్సెప్ట్స్ కూడా ఇక్కడ మీకు అవైలబుల్ ఉంటాయి. బండిల్గా కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. డిఫరెంట్ ఆఫరింగ్స్, డిస్కౌంట్స్లో బండిల్స్ ఉంటాయి అన్నమాట. ఇవి జస్ట్ నెక్స్ట్ స్టాప్స్ నుంచి అఫీషియల్గా పబ్లిష్ చేస్తున్న కోర్సెస్. లైవ్ క్లాసెస్ అయినా జాయిన్ అవ్వచ్చు, సెల్ఫ్ పేస్డ్ వీడియోస్ అయినా తీసుకోవచ్చు. ఒకవేళ ఇంటరాక్ట్ అవ్వాలి అంటే ఇది వాట్సాప్ లింక్, ఇక్కడ నుంచి డైరెక్ట్గా గ్రూప్లోకి జాయిన్ అయ్యి యూ కెన్ టాక్ టు మీ. సో లెట్స్ గెట్ స్టార్టెడ్ విత్ ది వీడియో. ఏ క్లౌడ్లో అయినా సరే ఆర్ ఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్లో అయినా సరే నెట్వర్కింగ్ అనేది ఫండమెంటల్ కాన్సెప్ట్. నెట్వర్కింగ్ కరెక్ట్గా ఎస్టాబ్లిష్ చేస్తే అది ఫౌండేషన్ లాగా పనిచేస్తుంది రెస్ట్ ఆఫ్ ది ఇన్ఫ్రాస్ట్రక్చర్కి. కాబట్టి నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ తెలుసుకోవడం అనేది ఇంపార్టెంట్. మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ అజూర్ వీనెట్కి, అజూర్ VMస్కి వీటికి సంబంధించిన వీడియోస్ చాలానే ఉన్నాయి పబ్లిష్ చేసినవి. కాకపోతే అవి 5 years ఓల్డ్. సో అవి చూస్తే మీకు నెట్వర్కింగ్ మీద వాటి మీద కొంచెం అవగాహన వస్తుంది. అవి కాకుండా అప్ టు డేట్ కంటెంట్ కావాలి అనుకుంటే మన వెబ్సైట్లో ఇందాక చూపించినట్టుగా పర్చేస్ చేసుకోవచ్చు. అలాగే వెబ్సైట్లో నెట్వర్కింగ్ ఫండమెంటల్ కోర్స్ ఉంది, అది ఫ్రీ ఆఫ్ కాస్ట్, ఎవరైనా ఎన్రోల్ చేసుకోవచ్చు. సో కంపారిటివ్లీ ఒక 10 ఫీచర్స్ని అటు అజూర్ నుంచి ఇటు AWS నుంచి కంపేర్ చేస్తూ ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెట్వర్కింగ్ ఫ్యూచర్ కంపారిజన్లో. ఫస్ట్ వన్ వచ్చేసరికి నెట్వర్కింగ్ కాంపోనెంట్స్ని అజూర్లో ఏమంటారు, AWSలో ఏమంటారు. అజూర్లో నెట్వర్క్ని వర్చువల్ నెట్వర్క్ అంటారు, AWSలో నెట్వర్క్ని VPC అంటారు, వర్చువల్ ప్రైవేట్ క్లౌడ్ అంటారు. అజూర్ వర్చువల్ నెట్వర్క్ని సబ్నెట్స్ కింద డివైడ్ చేయొచ్చు, ఇక్కడ కూడా సబ్నెట్స్ కింద డివైడ్ చేయొచ్చు. అజూర్ వీనెట్లో రౌటింగ్ టేబుల్స్ ఉంటాయి, AWSలో కూడా సేమ్ కాన్సెప్ట్ రౌటింగ్ టేబుల్స్ ఉంటుంది. అజూర్లో నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్స్ ఇన్కమింగ్ ట్రాఫిక్ని, అవుట్ గోయింగ్ ట్రాఫిక్ని, ఒక నెట్వర్క్లో వచ్చే ట్రాఫిక్ని, వెళ్ళే ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి బేసిక్ ఫైర్వాల్ కింద ఉపయోగపడుతుంది. AWSలో సెక్యూరిటీ గ్రూప్స్ వచ్చి మెషిన్ లెవెల్లో కండిషన్స్ అప్లై చేయడానికి, ఫైర్వాల్ రూల్స్ అప్లై చేయడానికి ఉపయోగపడితే NACLs అని ఉంటాయి, నెట్వర్క్ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ అని. అవి సబ్నెట్ లెవెల్లో ట్రాఫిక్ని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడతాయి. అజూర్లోనూ పీరింగ్స్ కాన్సెప్ట్ ఉంటుంది, అంటే డిఫరెంట్ వర్చువల్ నెట్వర్క్స్ని ఒకదానితో ఒకటి కనెక్ట్ చేయడానికి. AWSలోనూ పీరింగ్స్ కాన్సెప్ట్ ఉంటుంది, ఒక VPCని ఇంకొక VPC తోటి కనెక్ట్ చేయడానికి. లెట్ మీ స్విచ్ టు ద బోత్ పోర్టల్స్ సైడ్ బై సైడ్ పెట్టి కంపేర్ చేస్తూ చూపిస్తాను. సో లెఫ్ట్ సైడ్లో AWS కన్సోల్ ఉంది, రైట్ సైడ్లో అజూర్ కన్సోల్ ఉంది. లెఫ్ట్ సైడ్లో నేను వన్ ఆఫ్ ది VPCలో ఉన్నాను, రైట్ సైడ్లో వన్ ఆఫ్ ది VNetలో ఉన్నాను. ఇక్కడ వర్చువల్ నెట్వర్క్ ఇది, ఇక్కడ VPC. ఇక్కడ కూడా సబ్నెట్స్ ఉంటాయి. ఇందాక చెప్పినట్టు సబ్నెట్ అంటే వర్చువల్ నెట్వర్క్ని
డివైడ్ చేస్తూ చిన్న చిన్న నెట్వర్క్స్ కింద క్రియేట్ చేస్తే వాటిని సబ్నెట్స్ అంటాం. అలాగే ఇక్కడ వీపీసీలో కూడా సబ్నెట్స్ ఉంటాయి. ఏడబ్ల్యూఎస్లో వీపీసీ అనేది బై డిఫాల్ట్గా ఉంటుంది, మనం క్రియేట్ చేయక్కర్లేదు. అలాగే ఏడబ్ల్యూఎస్లో ఉండే డిఫాల్ట్ వీపీసీలో సబ్నెట్స్ ఆటోమేటిక్గా క్రియేట్ అయిపోతాయి. అజూర్లో మాత్రం వీనెట్ని మనం క్రియేట్ చేసుకుని సబ్నెట్స్ని కూడా మనమే క్రియేట్ చేసుకోవాలి. డిఫాల్ట్ వీనెట్ ఉండదు. అలాగే ఇందాక చెప్పినట్టు రౌటింగ్ టేబుల్స్ ఇక్కడ ఉంటాయి. రౌటింగ్ టేబుల్స్ ఇక్కడ సబ్నెట్ లెవెల్ ఆప్షన్స్లో రౌటింగ్ టేబుల్స్ కనబడతాయి మనకి. తర్వాత నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్స్. సెక్యూరిటీ గ్రూప్స్ అనేది ఇంటర్ఫేస్ పరంగా, అంటే ఒక వర్చువల్ మిషన్కి అప్లై చేయాలన్నప్పుడు ఉపయోగించే ఇన్బౌండ్ అవుట్బౌండ్ ట్రాఫిక్ రూల్స్ని డిఫైన్ చేసేదైతే, ఇక్కడ సబ్నెట్ లెవెల్లో ఆర్ ఇంటర్ఫేస్ లెవెల్లో రెండింటికి కూడా కలిపి నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ అనే కాన్సెప్ట్ ఉంటుంది ఇక్కడ. అంటే అజూర్లో కలెక్షన్ ఆఫ్ మిషన్స్కి ఇన్బౌండ్ అవుట్బౌండ్ రూల్స్ అప్లై చేయాలన్నా, ఇండివిజువల్ మిషన్కి ఇన్బౌండ్ అవుట్బౌండ్ రూల్స్ అప్లై చేయాలన్నా నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్ కాన్సెప్టే ఉంటుంది. ఏడబ్ల్యూఎస్లో ఎంటైర్ సబ్నెట్కి అప్లై చేయాల్సి వచ్చినప్పుడు నెట్వర్క్ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ వాడతారు, అంటే మల్టిపుల్ మిషన్స్కి సేమ్ రూల్స్ అప్లై చేయాల్సి వచ్చినప్పుడు సబ్నెట్ లెవెల్లో. అదే ఇండివిజువల్ మిషన్కి అప్లై చేయాల్సి వస్తే, సబ్నెట్లో ఉన్న ఒక మిషన్కి అప్లై చేయాల్సి వస్తే సెక్యూరిటీ గ్రూప్స్ని వాడతారు. ఇక్కడ పీరింగ్స్ కనెక్షన్స్ ఉంటుంది, వీపీసీ పీరింగ్స్ చేయడానికి. అదేవిధంగా ఇక్కడ కూడా మనకి వీనెట్ పీరింగ్స్ ఉంటాయి. అంటే టెక్నికల్గా కాన్సెప్ట్స్ సిమిలర్గానే ఉంటాయి. మెజారిటీ ఆఫ్ ది కాన్సెప్ట్స్, ఫంక్షనాలిటీ కూడా సిమిలర్గానే ఉంటుంది. టెర్మినాలజీ మాత్రం మారుతుంది. ఇప్పుడు దాకా మనం చెప్పుకున్న కొన్ని పదాల వరకు అయితే కనుక టెర్మినాలజీ కూడా సిమిలర్గా ఉంది. ఇవి నెట్వర్క్ కాంపోనెంట్స్ని కంపేర్ చేసినప్పుడు కనిపించే కొన్ని థింగ్స్ అయితే, నెక్స్ట్ ఏంటి, సబ్నెట్ ఆర్కిటెక్చర్ ఎలా ఉంటుంది. అజూర్లో వీనెట్ని సబ్నెట్స్ కింద డివైడ్ చేయొచ్చు అని చెప్పుకున్నాం. ఏడబ్ల్యూఎస్లోనూ వీనెట్ని సబ్నెట్స్ కింద, వీపీసీని సబ్నెట్స్ కింద డివైడ్ చేయొచ్చు అని చెప్పుకున్నాం. అజూర్లో ఇంతకు ముందు వరకు అన్ని సబ్నెట్స్ పబ్లిక్ సబ్నెట్స్గానే ఉండేవి. అంటే ఒక సబ్నెట్లో వర్చువల్ మిషన్ డిప్లాయ్ చేస్తే ఆ సబ్నెట్కి ఇంటర్నెట్ యాక్సెస్ బై డిఫాల్ట్గా ఎనేబుల్ అవుతుంది. ఇంతకుముందు ఫంక్షనాలిటీ. రీసెంట్గా ఏం చేశారంటే ప్రైవేట్ సబ్నెట్ అని తీసుకొచ్చి ఆ సబ్నెట్లో ప్లేస్ చేసిన వర్చువల్ మిషన్స్కి ఇంటర్నెట్ యాక్సెస్ని బై డిఫాల్ట్గా బ్లాక్ చేస్తున్నారనమాట. ఈ ఫంక్షనాలిటీ ఏడబ్ల్యూఎస్లో ఎప్పటి నుంచో ఉంది. ప్రైవేట్ సబ్నెట్లో పెట్టే మెషిన్స్కి ఇంటర్నెట్ యాక్సెస్ రాదు బై డిఫాల్ట్గా. పబ్లిక్ సబ్నెట్లో ఉండే వాటికి బై డిఫాల్ట్గా ఇంటర్నెట్ యాక్సెస్ వస్తుంది యూజింగ్ ది ఇంటర్నెట్ గేట్వే. ఇక్కడ ఇంటర్నెట్ గేట్వే అక్కర్లేదు, డైరెక్ట్గా ఇంటర్నెట్ యాక్సెస్ వస్తుంది. బట్ ప్రైవేట్ సబ్నెట్లో ఉండే మెషిన్స్కి ఇంటర్నెట్ యాక్సెస్ కావాలంటే నాట్ గేట్వే పెట్టాలి. అజూర్లో సబ్నెట్స్ వచ్చి రీజనల్గా ఉంటాయి, అంటే ఎంటైర్ రీజన్కి డిస్ట్రిబ్యూట్ అయిపోయి ఉంటుంది. ఏడబ్ల్యూఎస్లో సబ్నెట్స్ వచ్చి జోన్ లెవెల్లో ఉంటాయి అన్నమాట. సబ్నెట్ లెవెల్లో ట్రాఫిక్ కంట్రోల్ చేయాలంటే నెట్వర్క్ సెక్యూరిటీ గ్రూప్స్ వాడతారు. ఏడబ్ల్యూఎస్లో ఎన్ఏసిఎల్స్ వాడతారు, నెట్వర్క్స్ యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ అని చెప్పి. ఇందాక మనం చూసిన కంపారిజన్లో ఇవన్నీ అక్కడ ఉన్నాయి. ఇక్కడ సబ్నెట్ క్రియేట్ చేసేటప్పుడు ఒక సబ్నెట్ అజూర్లో ఒక సబ్నెట్ని ప్రైవేట్ సబ్నెట్ అని టిక్ మార్క్ చేస్తేనే అది ప్రైవేట్ సబ్నెట్ కింద పనిచేస్తుంది, లేకపోతే డిఫాల్ట్గా పబ్లిక్ సబ్నెట్ కింద క్రియేట్ అవుద్ది. ప్రైవేట్ సబ్నెట్గా క్రియేట్ అయిన సబ్నెట్లో వర్చువల్ మిషన్స్ని పెడితే వాటికి అవుట్బౌండ్ ఇంటర్నెట్ యాక్సెస్ రాదు, ఇంటర్నెట్ కనెక్ట్ అవ్వదు. కనెక్ట్ అవ్వాలంటే నాట్ గేట్వే డిప్లాయ్ చేయాలి. అలా కాకుండా ఈ టిక్ మార్క్ పెట్టకుండా పబ్లిక్ సబ్నెట్ కింద క్రియేట్ చేస్తే అప్పుడు ఇంటర్నెట్ యాక్సెస్ డైరెక్ట్గా వస్తుంది, ఏ గేట్వేస్ డిప్లాయ్ చేయక్కర్లా. వీపీసీలో అలా కాదు. వీపీసీలో మనం క్రియేట్ చేసేటప్పుడు ఆ పర్టికులర్ సబ్నెట్ ఏంటి అనేది చెప్తాం. ఇక్కడ అది పబ్లిక్ సబ్నెటా ప్రైవేట్ సబ్నెటా అనేది చెప్తాం. చెప్పినప్పుడు దాని ప్రకారంగా ప్రైవేట్ సబ్నెట్స్కి ఎప్పుడూ కూడా ఇంటర్నెట్ యాక్సెస్ రాదు, పబ్లిక్ సబ్నెట్స్కి ఇంటర్నెట్ యాక్సెస్ వస్తుంది. పబ్లిక్ సబ్నెట్స్లో ఉన్నటువంటి మెషిన్స్కి కూడా ఇంటర్నెట్ యాక్సెస్ కావాలంటే ఇక్కడ వీపీసీలో ఇంటర్నెట్ గేట్వే అని సెపరేట్గా ఒక గేట్వేని ఎస్టాబ్లిష్ చేయాలి. అది పబ్లిక్ సబ్నెట్లో ఉండే విఎమ్స్కి ఇంటర్నెట్ కోసం. అజూర్లో ఆ ఫంక్షనాలిటీ అక్కర్లేదు. ప్రైవేట్ సబ్నెట్లో ఉండే విఎమ్స్ కోసం నాట్ గేట్వే డిప్లాయ్ చేయాలి. ఇక్కడ కూడా నాట్ గేట్వే డిప్లాయ్ చేయాలి, ఇక్కడ కూడా నాట్ గేట్వే డిప్లాయ్ చేయాలి. ఆ ఫంక్షనాలిటీ సిమిలర్గా ఉంటుంది. ఇవి సబ్నెట్ ఆర్కిటెక్చర్ పరంగా కంపారిజన్ అయితే. నెక్స్ట్ నెట్వర్క్ పీరింగ్. పీరింగ్ అంటే ఏంటంటే రెండు నెట్వర్క్స్ని సీమ్లెస్గా కనెక్ట్ చేసే ప్రాసెస్ని పీరింగ్ అంటారు.
రెండు వీనెట్స్ని కలిపి కనెక్ట్ చేయాలంటే అజూర్లో వీనెట్ పీరింగ్ వాడతారు, ఏడబ్ల్యూఎస్లో విపిసి పీరింగ్ వాడతారు. అజూర్లోనూ గ్లోబల్ వీనెట్ పీరింగ్ ఉంటుంది, ఏడబ్ల్యూఎస్లోనూ గ్లోబల్ విపిసి పీరింగ్ ఉంటుంది. ఈ ఫంక్షనాలిటీ కామన్గానే ఉంటుంది. ఈ పీరింగ్ కాన్ఫిగరేషన్స్ ఎక్కడ ఉంటాయి మనకి అంటే విపిసిలో పీరింగ్ కనెక్షన్స్ అని చెప్పి ఒక విపిసి నుంచి ఇంకొక విపిసికి కనెక్ట్ చేయడానికి ఇక్కడ సోర్స్ అండ్ డెస్టినేషన్ సెలెక్ట్ చేసుకుని కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ చేస్తాం. అదేవిధంగా అజూర్లో వీనెట్ పీరింగ్ అంటే పీరింగ్ స్టాబ్కి వెళ్ళి ఇక్కడి నుంచి సోర్స్ అండ్ డెస్టినేషన్ వీనెట్స్ సెలెక్ట్ చేసుకుని పీరింగ్ ఎస్టాబ్లిష్ చేస్తాం. రెండు వీనెట్స్ మధ్యన కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ చేస్తే అది వీనెట్ పీరింగ్, రెండు విపిసిస్ మధ్యన కనెక్టివిటీ ఎస్టాబ్లిష్ చేస్తే అది విపిసి పీరింగ్. ఆ రెండు వీనెట్స్ ఒకే రీజియన్లో ఉంటే అది లోకల్ పీరింగ్ అంటారు, అంటే రెండు ఈస్ట్ యూఎస్లో ఉంటే. ఆ రెండు వీనెట్స్ డిఫరెంట్ రీజియన్స్లో ఉంటే, ఒకటి ఈస్ట్ యూఎస్లోనూ ఇంకొకటి వెస్ట్ యూఎస్లోనూ ఉంటే అది గ్లోబల్ పీరింగ్ అవుతుంది. ఇక్కడ కూడా అంతే, రెండు విపిసిస్ ఒకే రీజియన్లో ఉంటే లోకల్ పీరింగ్, రెండు విపిసిస్ డిఫరెంట్ రీజియన్స్లో ఉంటే అది గ్లోబల్ పీరింగ్ అనమాట. ఇంటర్నెట్ యాక్సెస్ ఇంతకుముందు చెప్పినట్టుగా అజూర్లో సెపరేట్గా ఇంటర్నెట్ గేట్వే సెటప్ చేయాల్సిన అవసరం లేదు. ఏ వర్చువల్ మిషన్ అయినా పబ్లిక్ సబ్నెట్లో ప్లేస్ చేస్తే బై డిఫాల్ట్గా ఇంటర్నెట్ వస్తుంది. సో ఇంప్లిసిట్ గేట్వే ఉంటుంది లోపల. ఏడబ్ల్యూఎస్లో అలా కాదు, పబ్లిక్ సబ్నెట్ క్రియేట్ చేసిన ఆ పబ్లిక్ సబ్నెట్లో ఉన్నటువంటి EC2 ఇన్స్టాన్సెస్కి ఇంటర్నెట్ కావాలంటే ఇంటర్నెట్ గేట్వే అవసరం అవుతుంది. సెపరేట్గా డిప్లాయ్ చేయాలి, డిప్లాయ్ చేసి పబ్లిక్ సబ్నెట్కి అసోసియేట్ చేయాలి. నాట్ గేట్వే ప్రైవేట్ సబ్నెట్స్లో ఇంటర్నెట్ యాక్సెస్ కోసం, ఇక్కడ కూడా నాట్ గేట్వే ప్రైవేట్ సబ్నెట్స్లో ఇంటర్నెట్ యాక్సెస్ కోసం వాడతారు. ప్రైవేట్ సబ్నెట్స్ బై డిఫాల్ట్గా ఇంటర్నెట్ అలౌ చేయవు. తర్వాత ప్రైవేట్ కనెక్టివిటీ. అజూర్లో వీనెట్ నుంచి ఆన్ ప్రెమైసెస్ నెట్వర్క్ ఉండి ఆ నెట్వర్క్కి కనెక్టివిటీ కావాలంటే VPN కనెక్టివిటీ ఉంటుంది. అది ఆన్ ప్రెమైసెస్ కనెక్టివిటీ అయితే అజూర్లో ఉండే సర్వీసెస్ కోసం, అజూర్లో మనకి స్టోరేజ్ అకౌంట్స్ ఉంటాయి, డేటాబేసెస్ ఉంటాయి, అజూర్లోనే ఉంటాయి అవి. అలాగే AWSలో కూడా మన S3 బకెట్స్ ఉంటాయి, అమెజాన్ RDS డేటాబేసెస్ ఉంటాయి. కానీ ఆ పర్టికులర్ అప్లికేషన్స్ బై డిఫాల్ట్గా ఇంటర్నెట్ ద్వారానే యాక్సెస్ అవుతాయి, పబ్లిక్ ఎండ్ పాయింట్స్ ద్వారా. సో ఒక వర్చువల్ మిషన్ లోపల నుంచి ఒక స్టోరేజ్ అకౌంట్ కనెక్ట్ అవ్వాలంటే వర్చువల్ మిషన్ అజూర్లోనే ఉంది, స్టోరేజ్ అకౌంట్ అజూర్లోనే ఉంది. కానీ ఈ రెండింటి మధ్యన కనెక్టివిటీ కోసం ఇంటర్నెట్ అనే మీడియంని ఎందుకు వాడుకోవాలి? అజూర్ బ్యాక్ బోన్ నెట్వర్క్ని ఎందుకు వాడుకోకూడదు? లేకపోతే AWS బ్యాక్ బోన్ నెట్వర్క్ని ఎందుకు వాడుకోకూడదు? రెండు ఒకే ఇంట్లో ఉన్నప్పుడు బయటికి వెళ్ళి లోపలికి రావడం దేనికి? పక్కపక్క రూమ్స్లో ఉన్నప్పుడు పక్క రూమ్లో ఉన్న వాళ్ళతో డైరెక్ట్గా ఇంట్లోంచే వెళ్ళి మాట్లాడొచ్చు కదా, మళ్ళీ కిందకి వెళ్ళి పైకి వచ్చి మాట్లాడాల్సిన అవసరం లేదు కదా. అలాగా ఏవైతే సర్వీసెస్ ఫస్ట్ నుంచి ఇంటర్నెట్ ద్వారా కనెక్ట్ అయ్యేటట్టు ఎక్స్పోజ్ అవుతున్నాయో పబ్లిక్ ఎండ్ పాయింట్స్ తోటి, వాటిని ప్రైవేట్ ఎండ్ పాయింట్స్ అనే కాన్సెప్ట్ ఎనేబుల్ చేయడం వల్ల సెక్యూర్గా కనెక్ట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది అనమాట. అజూర్లో వాటిని ప్రైవేట్ ఎండ్ పాయింట్స్ అంటారు, AWSలో వాటిని ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్స్ అంటారు. ఇంతకుముందు ప్రైవేట్ ఎండ్ పాయింట్స్ అనేవాళ్ళు, ఇప్పుడు వేరే కాన్సెప్ట్స్ కూడా వచ్చినాయి AWSలో, కాబట్టి ఇంటర్ఫేస్ ఎండ్ పాయింట్స్ అని మార్చారు. నాట్ గేట్వే ఫర్ ప్రైవేట్ సబ్నెట్స్, నాట్ గేట్వే ఫర్ ప్రైవేట్ సబ్నెట్స్, ప్రైవేట్ కనెక్టివిటీ కోసం. అండ్ దెన్ VPN. ఆ ప్రైవేట్ ఎండ్ పాయింట్స్ ఎక్కడ ఉంటాయి? అజూర్లో ఎక్కడ ఉంటాయి, AWSలో ఎక్కడ ఉంటాయి అంటే అజూర్లో వీనెట్ ప్రాపర్టీస్లోనే ప్రైవేట్ ఎండ్ పాయింట్స్ ఉంటాయి. ఇక్కడ AWSలో VPCలో ఎండ్ పాయింట్స్ అనే దాంట్లో క్రియేట్ ఎండ్ పాయింట్ అన్నప్పుడు ఇక్కడ ఇది ప్రైవేట్ ఎండ్ పాయింట్, ఇది కూడా ప్రైవేట్ ఎండ్ పాయింటే అవుతుంది. ఇవి ప్రైవేట్ ఎండ్ పాయింట్సే అవుతాయి అన్నమాట. కొత్తగా ఫీచర్స్ తీసుకొచ్చారు యాక్చువల్గా. బట్ ప్రైవేట్ ఎండ్ పాయింట్స్ క్రియేట్ చేయాలి అంటే AWSలో ఉన్నటువంటి ఒక డేటాబేస్ ఒక EC2 ఇన్స్టాన్స్ నుంచి యాక్సెస్ అవ్వాలంటే త్రూ ఇంటర్నెట్ ద్వారా కనెక్ట్ అవ్వటం ఎందుకు? AWS VPCని వాడుకుని కనెక్ట్ అవ్వచ్చు కదా, బికాస్ దే ఆర్ పార్ట్ ఆఫ్ ది సేమ్ క్లౌడ్ కాబట్టి. అంటే ఆ ఛానల్, కమ్యూనికేషన్ ఛానల్ని ఎందుకు మనం షిఫ్ట్ చేయాలి ఇంటర్నెట్కి? ఇక్కడ కూడా అంతే, ప్రైవేట్ ఎండ్ పాయింట్స్ సేమ్ అజూర్ బ్యాక్ బోన్ నెట్వర్క్ వాడుకోవచ్చు కదా, ఎందుకు ఇంటర్నెట్కి వెళ్ళి కనెక్ట్ అవ్వాలి? ఇంటర్నెట్ ద్వారా ఎందుకు కనెక్ట్ అవ్వాలి? ఆ కాన్సెప్ట్. VPN కనెక్టివిటీ వచ్చేసరికి VPN అంటే ఇందాక చెప్పినట్టుగా
AWS VPC నుంచి కానీ అజూర్ VNet నుంచి కానీ ఆన్ ప్రిమైసెస్ నెట్వర్క్స్ కనెక్టివిటీ కావాల్సి వస్తే ఇక్కడ VPN గేట్వే వాడతారు. ఇక్కడ కూడా VPN గేట్వే అని ఉంటుంది, కాకపోతే కస్టమర్ గేట్వే అంటాడు దాన్ని. అదే ఒకవేళ VPN కాకుండా డైరెక్ట్ కనెక్టివిటీ కావాలి, లైక్ అజూర్ డేటా సెంటర్ నుంచి మన ఆఫీస్ నెట్వర్క్కి డైరెక్ట్ కేబుల్ కావాలంటే అజూర్లో దాన్ని ఎక్స్ప్రెస్ రౌట్ అంటారు, ఇక్కడ డైరెక్ట్ కనెక్ట్ అంటారు అనమాట. ఆ రెండు ఎక్కడ ఉంటాయి పోర్టల్లో అంటే అజూర్లో VPN గేట్వే అనేది VNet గేట్వే అని ఉంటుంది, వర్చువల్ నెట్వర్క్ గేట్వే అని ఉంటుంది. అదే మనకి ఇక్కడికి వచ్చేసరికి కస్టమర్ గేట్వేస్ అని ఉంటాయి VPC ప్రాపర్టీస్లోనే. కిందకి వెళ్తే మనకి ఎక్స్ప్రెస్ రౌట్ అని ఉంటుంది. ఇక్కడ ఎక్స్ప్రెస్ రౌట్ అంటే డైరెక్ట్ కనెక్టివిటీ ఫ్రమ్ అజూర్ టు ఆన్ ప్రిమైసెస్ నెట్వర్క్. ఇక్కడ డైరెక్ట్ కనెక్ట్ అని ఉంటుంది అనమాట, ఒక ఆఫరింగ్, సిమిలర్ ఆఫరింగ్ అది ఇది. సో ఇవి రెండు VPN కనెక్టివిటీకి ఉపయోగపడే సర్వీసెస్. నెక్స్ట్ మనకి ఏమున్నాయంటే సెక్యూరిటీ ఇంటిగ్రేషన్స్. అజూర్లో అజూర్ ఫైర్వాల్ ఉంటుంది VNetకి, AWSలో AWS నెట్వర్క్ ఫైర్వాల్ ఉంటుంది. వెబ్ అప్లికేషన్స్కి వెబ్ అప్లికేషన్ ఫైర్వాల్ ఉంటుంది అజూర్లో, AWSలో కూడా వెబ్ అప్లికేషన్ ఫైర్వాల్ ఉంటుంది. అజూర్లో ఫైర్వాల్ ఫంక్షనాలిటీ అంతా ఫైర్వాల్ పాలసీస్ తోటి మెయింటైన్ చేస్తే AWSలో ఫైర్వాల్ ఫంక్షనాలిటీ ఫైర్వాల్ మేనేజర్ తోటి మెయింటైన్ చేస్తారు. ఇవి ఎక్కడ ఉంటాయి మనకంటే అదే VNetలో ఇందాక మనం చూసినటువంటి VNet కాన్ఫిగరేషన్లో ఇక్కడ ఫైర్వాల్ ఇంటిగ్రేషన్ డైరెక్ట్గా ఉంటుంది VNetలో అజూర్ సైడ్. దీనికే పాలసీస్ అప్లై చేస్తాం, అన్నీ దీనికే చేస్తాం. అదేవిధంగా AWSలో కూడా ఫైర్వాల్ ఇంటిగ్రేషన్ ఇక్కడే ఉంటుంది, ఫైర్వాల్ పాలసీస్ అప్లై చేయొచ్చు, ఫైర్వాల్ మేనేజర్ తోటి కంట్రోల్ చేయొచ్చు. వెబ్ అప్లికేషన్ ఫైర్వాల్ అనేది సెపరేట్గా ఉంటుంది అజూర్లో ఒక రీసోర్స్ కింద. ఇక్కడ కూడా వెబ్ అప్లికేషన్ ఫైర్వాల్ అనేది సెపరేట్గా ఉంటుంది, WAF షీల్డ్ అనేది. అంటే అప్లికేషన్స్ పాస్ అప్లికేషన్స్ కాబట్టి, ప్లాట్ఫామ్ యాజ్ ఎ సర్వీస్ ఆఫరింగ్స్ కాబట్టి వాటికి VNetలో ఇంటిగ్రేషన్ ఉండదు బై డిఫాల్ట్, ఆర్ VPCలో ఇంటిగ్రేషన్ ఉండదు బై డిఫాల్ట్. అందుకని వాటికి సెపరేట్ ఫైర్వాల్ ఉంటుంది, వెబ్ అప్లికేషన్ ఫైర్వాల్ అంటారు వాటిని. ఇది కూడా వెబ్ అప్లికేషన్ ఫైర్వాల్ అంటారు ఇక్కడ. నెక్స్ట్ మనకి లోడ్ బ్యాలెన్సర్స్. నెట్వర్కింగ్ స్టాండ్ పాయింట్లో అజూర్ లోడ్ బ్యాలెన్సర్ అంటే బేసిక్ లోడ్ బ్యాలెన్సర్ అనమాట. దీన్నే AWSలో నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ అంటాడు. అజూర్లో అప్లికేషన్ గేట్వే ఉంటుంది, ఇక్కడ AWSలో అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అంటారు దాన్ని. ఇది గ్లోబల్ లోడ్ బ్యాలెన్సర్. ఫ్రంట్ డోర్ అనేది మల్టిపుల్ రీజియన్స్కి ట్రాఫిక్ రీడైరెక్ట్ చేయాలంటే ఫ్రంట్ డోర్ వాడతారు. ఇదేమో AWS గ్లోబల్ లోడ్ బ్యాలెన్సర్ అనమాట. అజూర్లో ట్రాఫిక్ మేనేజర్ అంటే DNS బేస్డ్ లోడ్ బ్యాలెన్సింగ్ సొల్యూషన్, AWSలో రౌట్ 53 అంటే DNS లోడ్ బ్యాలెన్సింగ్ సొల్యూషన్ అనమాట. సో ఇక్కడ చెక్ చేసినప్పుడు మనకి లోడ్ బ్యాలెన్సర్స్ అనేవి అజూర్లో ఇక్కడ కనపడతాయి. అజూర్ లోడ్ బ్యాలెన్సర్, అప్లికేషన్ గేట్వే, ఫ్రంట్ డోరు, ట్రాఫిక్ మేనేజర్ అనేది సెపరేట్గా ఉంటుంది. అదే మనం ఇక్కడ AWSలో చూసినప్పుడు ALB EC2లో ఫంక్షనాలిటీ కింద ఉంటుంది ఆ లోడ్ బ్యాలెన్సర్ అనేది. అంటే బేసిక్ లోడ్ బ్యాలెన్సర్ వచ్చేసరికి లోడ్ బ్యాలెన్సర్ అనేది EC2 సర్వీస్లో భాగంగా ఉంటుంది. క్రియేట్ లోడ్ బ్యాలెన్సర్ అన్నప్పుడు అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేస్తారా, నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ క్రియేట్ చేస్తారా. నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్ అంటే ఇక్కడ ఈ లోడ్ బ్యాలెన్సర్, అప్లికేషన్ లోడ్ బ్యాలెన్సర్ అంటే ఇక్కడ అప్లికేషన్ గేట్వే. ఈ గేట్వే లోడ్ బ్యాలెన్సర్ అనేది ఇప్పుడు రీసెంట్గా అజూర్లో కూడా వచ్చింది. నెట్వర్క్ లోడ్ బ్యాలెన్సర్లో గేట్వే లోడ్ బ్యాలెన్సర్ అని క్రియేట్ చేయొచ్చు మనం. ఇక్కడ ట్రాఫిక్ మేనేజర్ అంటాడు, అది DNS బేస్డ్ లోడ్ బ్యాలెన్సింగ్ సొల్యూషను. ఇక్కడ వచ్చి రౌట్ 53 అని ఉంటుంది, సేమ్ ఫంక్షనాలిటీ. ఇక్కడ మనకి ఫ్రంట్ డోర్ అని ఉంటుంది అజూర్లో గ్లోబల్ లోడ్ బ్యాలెన్సర్కి, ఇక్కడేమో గ్లోబల్ లోడ్ బ్యాలెన్సర్ అనే ఉంటుంది. సో ఇవన్నీ కూడా సర్వీస్ వైజ్ పేర్లు మారుతున్నాయి అంతే తప్ప ఫంక్షనాలిటీ పరంగా అవే ఉంటాయి అన్నమాట బేసిక్గా. DNS ఫంక్షనాలిటీ తీసుకుంటే అజూర్లో ప్రైవేట్ DNS జోన్స్ ఉంటాయి, పబ్లిక్ DNS జోన్స్ కూడా ఉంటాయి. AWSలో DNS మొత్తాన్ని రౌట్ 53 హ్యాండిల్ చేస్తే అలాగే AWS ప్రైవేట్ జోన్స్ కూడా ఉంటాయి.
డిఎన్ఎస్ ఫంక్షనాలిటీ అంటే మన VPCలో ఆర్ వీనెట్లో రీసోర్సెస్ని క్రియేట్ చేసినప్పుడు డిఎన్ఎస్ జోన్స్ అంటే ఒకటి పబ్లిక్ ఉంటుంది, ఇంకొకటి వచ్చి ప్రైవేట్ డిఎన్ఎస్ జోన్స్ కూడా ఉంటాయి. ఇక్కడ రౌట్ 53 ఇస్ ద పబ్లిక్ డిఎన్ఎస్ జోన్స్ అయితే ప్రైవేట్ డిఎన్ఎస్ జోన్స్ కూడా ఉంటాయి. ఇక్కడ ఇవి ప్రైవేట్ డిఎన్ఎస్ జోన్స్ అనమాట. అంటే వీనెట్లో కానీ VPCలో కానీ వర్చువల్ మిషన్స్ వాటిని క్రియేట్ చేసినప్పుడు హోస్ట్ నేమ్స్ తోటి కమ్యూనికేట్ అవ్వడానికి ఆ వీనెట్కి ఆ VPCకి డిఎన్ఎస్ జోన్స్ క్రియేట్ చేస్తే ఆ డిఎన్ఎస్ జోన్స్లో ఆ మెషిన్స్ వాటి హోస్ట్ నేమ్స్ని IP అడ్రసెస్ని రిజిస్టర్ చేసుకుంటాయి. అలా ఉపయోగపడుతుంది అది. లాస్ట్లీ మానిటరింగ్ ఇంటిగ్రేషన్స్. అజూర్ వీనెట్కి NSG ఫ్లో లాగ్స్ ఉంటుంది, AWSలో VPC ఫ్లో లాగ్స్ ఉంటుంది. సో అజూర్ వీనెట్కి వెళ్ళామంటే వీనెట్ ప్రాపర్టీస్లో ఇక్కడ కింద మనకి మానిటరింగ్ దగ్గర ఆ ఫ్లో లాగ్స్ అనేది ఉంటుందన్నమాట, నెట్వర్క్ ఫ్లో లాగ్స్. అదేవిధంగా ఇక్కడ అదే ఫంక్షనాలిటీ VPC ఫ్లో లాగ్స్ అని ఉంటుంది. అది క్లౌడ్ వాచ్ అనే మానిటరింగ్ టూల్లో ఫంక్షనాలిటీగా ఉంటుందన్నమాట. ఎందుకంటే ఇక్కడ అజూర్ మానిటరింగ్ సొల్యూషన్ అయితే దానికి బ్యాక్ ఎండ్ మొత్తం అన్ని లాగ్స్ అన్నిటిని స్టోర్ చేసుకోవడానికి లాగ్ అనలిటిక్స్ వాడతాడు అజూర్లో. ఇక్కడికి వచ్చేసరికి క్లౌడ్ వాచ్ అనేది కోర్ మానిటరింగ్ సొల్యూషన్ కింద ఉంటుంది. దీని లోపల VPC ఫ్లో లాగ్స్ అన్నీ ఉంటాయి. లాగ్స్ అన్నీ స్టోర్ చేసుకోవడానికి ఇక్కడ స్టోరేజ్ అకౌంట్ని వాడితే ఇక్కడ వచ్చేసరికి S3 బకెట్స్ని వాడతాడు. సో వర్చువల్ నెట్వర్క్ లెవెల్లో ఇక్కడ వీనెట్ ఫ్లో లాగ్స్ ఉంటుంది, ఇక్కడ VPC ఫ్లో లాగ్స్ ఉంటుంది. ఆ కలెక్ట్ అయిన డేటా మొత్తం ఇక్కడ S3 బకెట్లో స్టోర్ అయితే ఇక్కడేమో స్టోరేజ్ అకౌంట్స్లో స్టోర్ అవుతుంది. సో టెక్నికల్గా ఫంక్షనాలిటీ పరంగా అన్ని సర్వీసెస్ అన్ని ఫీచర్స్ కామన్గానే ఉంటాయి ఏ క్లౌడ్కి వెళ్ళినా. AWSలో కొన్ని ఫీచర్స్ ఎక్కువగా ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళు ఎప్పటి నుంచో ఎస్టాబ్లిష్ అయినటువంటి క్లౌడ్ కాబట్టి కొంచెం అడ్వాన్స్డ్గా ఉండొచ్చు మిగిలిన క్లౌడ్స్తో కంపేర్ చేసినప్పుడు. బట్ అజూర్ కూడా నియర్ టు AWS ఉంటుంది అన్ని ఫీచర్స్లోనూ. ఎందుకంటే మైక్రోసాఫ్ట్ అనేది ఎప్పటి నుంచో రన్ అవుతున్న కంపెనీ కాబట్టి వాళ్ళు ఫీచర్స్కి ఏమి తక్కువగా వెనకబడిపోయి ఉండరు. సో వాళ్ళ దాంట్లో కూడా లాట్ ఆఫ్ ఫీచర్స్ ఉంటాయి. సో దిస్ ఈస్ ద ఫ్యూచర్ కంపారిజన్ వీడియో. నేను బిగినింగ్లో మెన్షన్ చేసినట్టుగా ఒకవేళ లైవ్ క్లాసెస్ అటెండ్ అవ్వాలన్నా, సెల్ఫ్ వీడియోస్ పబ్లిష్ చేసిన వీడియోస్ని పర్చేస్ చేయాలన్నా మన వెబ్సైట్కి వెళ్ళి అక్కడ అప్కమింగ్ బ్యాచెస్ చెక్ చేస్తే నెక్స్ట్ స్టార్ట్ అయ్యే బ్యాచ్ డీటెయిల్స్ ఉంటాయి. కోర్స్ కంటెంట్ అదంతా లోపలే ఉంటుంది. ఒకవేళ వీడియోస్ కొనుక్కోవాలంటే వీడియోస్ని, బండిల్డ్ వీడియోస్ కొనుక్కోవాలంటే బండిల్డ్ వీడియోస్ని కొనుక్కోవచ్చు. కాంటాక్ట్ అవ్వాలంటే ఇక్కడి నుంచే కాంటాక్ట్ అవ్వచ్చు. సో దిస్ ఈజ్ ఇట్ ఫర్ దిస్ వీడియో. నెక్స్ట్ వీడియోలో మనం ఇంకొక మంచి టాపిక్ తోటి రేపు కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ గైస్ for watching the video. See you in the next one. Please do subscribe, share, like and comment.